మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆనాడు సంఘము కట్టబడుతున్నటువంటి దినాల్లో మరి సంఘంలో చేర్చబడినటువంటి విశ్వాసులందరూ యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి విశ్వాసులందరూ ఆ సంఘం కట్టబడటానికి వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తులని మరి అమ్మి అపోస్తులకి ఇస్తూ వచ్చారు. ఏంటంటే వారికి ఉన్నటువంటి బంగారము, వెండి, వస్తువులు, మరి ఏవైతే విలువ కలిగి ఉన్నాయో వాటిని అమ్ముతూ వారికి ఉన్న భవనాలు, భూములు వీటిని కూడాను వారు అమ్మివేసి అపోస్తులకు ఇచ్చారు. ఎందుకంటే సంఘం కట్టబడాలా, సంఘంలోకి వస్తున్న వారి యొక్క విశ్వాసుల యొక్క అక్కర్లు తీర్చబడాలా, మరి సంఘం స్థాపించబడాలని వారు అపోస్తులకి వీటిని వారి యొక్క ఆస్తిపాస్తులు అమ్మి అపోస్తులకు ఇస్తూ వచ్చారు. వాటిని తీసుకుని అపోస్తులు ఏం చేశారంటే సంఘం కట్టడానికి, అలాగే సంఘంలో ఉన్నటువంటి ఎవరు ఏ అక్కర్లతో ఉన్నారో ఆ అక్కర్లు తీర్చడానికి వారు ఉపయోగిస్తూ వచ్చారు. అంతేగాని ఈ యొక్క ఆస్తుల వలన వారు విశ్వాసించినటువంటి కానుకలు, విశ్వాసిస్తున్నటువంటి ఆ చిరాస్తుల వలన అపోస్తులు ఎక్కడ కూడా ధనవంతులుగా మరి చేయబడుతూ రాలేదు. అపోస్తులు వారు బోధ చేశారు, ఆ సంఘం స్థాపించబడటం కొరకు వారు శ్రమను అనుభవించారు. సంఘము విస్తరిస్తున్న కొలది వారు ఇంకా ఇంకా దేవుని కొరకు మరి హతసాక్షులు అవుతూ వచ్చారు. కానీ వారు ఎక్కడ కూడా ధనవంతులుగాను ఐశ్వర్యులుగాను చేయబడినటువంటి వారిగా లేరు. ఎందుకు అంటే ఆ రోజు వాళ్ళు మరి ఆత్మీయమైనటువంటి ఒక సంఘాన్ని వారు భూమి మీద స్థాపిస్తూ వచ్చారు. ఆత్మీయమైన సంఘాన్ని ఈ భూమి మీద వారు కడుతూ వచ్చారు. ఆత్మీయమైన సంఘం మీదే వారు మనసు పెట్టారు కనుక వారు ఈ లోక సంబంధమైనటువంటి ధనమందును, మరి లేకపోతే విలువ కలిగిన వస్తువులందును, లేకపోతే వారి స్థితిగతులను పెంచుకునేటటువంటి దాని అందును వారు మనసు పెట్టలేదు. మరి ఈ దినాల్లో అయితే మనం కొన్ని కానుకలు సేవకులకి ఇస్తూ ఉంటాం. ఎందుకంటే సంఘములో ఉన్న అక్కర్ల కొలది మరి సంఘములో ఆహారం ఉండనట్లుగా మనము 10వ భాగం కానీ మరి కానుకలు కానీ కృతజ్ఞత అర్పణలు కానీ మనము ఇప్పుడు సంఘాలకి సేవకులకి ఇస్తున్నాం. అవి మరి ఇస్తున్నప్పుడు అవి ఏం చేయబడాలంటే సంఘం యొక్క స్థాపన కొరకే అవి ఉపయోగింపబడుతూ రావాలి. అంతేగాని వాటిని బట్టి సేవకులైన వారు, బోధకులైన వారు మరి ఈ లోకపరంగా ధనవంతులుగాను ఐశ్వర్యవంతులుగాను అవటానికి వాటిని ఉపయోగించుకోకూడదు.